ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఒక యాక్సిస్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఏంటి చూడబోతే. లేదు, అది ఎక్కడ మా తెలియదు. చూడండి, మూన్, సాటర్న్, మెర్క్యూరీ, నెప్ట్యూన్, సన్ చూడండి ఫస్ట్. మూన్ దగ్గరే ఉంటుందండి ఎత్తు ఎక్కడ చూపిండి సార్, మూన్ దగ్గరే ఉంటుంది ఎత్తు పొజిషన్ చూపించినాక మీరు. ఐ థింక్ ఆబ్వియస్లీ ఎర్త్ ఇస్ ప్రెటీ క్లోజ్ బై మూన్ కాబట్టి ఇంక అక్కడే ఉండాలి, విచ్ ఈస్ నాట్ షోయింగ్ ఇట్. కాదండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? అదే వెబ్సైట్ ఎత్తు మీద మనం కూర్చొని చూస్తే ఎలా ఉంటుందో దాన్ని ఫోకస్ చేయమని. 3D వ్యూలో చూసినప్పుడు ఇందాక ఉదాహరణ చెప్పాను చూడండి, అందులో ఇంకో డైరెక్షన్ ఇది అంటారా, పైనుంచి చూడడం. ఓకే, పైనుంచి చూసినప్పుడు సూర్యుడి దగ్గర నుంచి వరుసగా ఆ ప్లానెట్స్ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే స్పేస్ లో ఉన్నటువంటి దాన్ని అబ్జర్వేటర్స్ పర్స్పెక్టివ్ వ్యూ పెట్టమనండి. ఏది పర్స్పెక్టివ్ వ్యూ? ఓకే, అది ఉంటే పెట్టమనండి. పర్స్పెక్టివ్ పీసీఆర్ టీమ్ ఒకసారి ట్రై చేయండి. ఓకే, మదన్ గారు ఒకటి చెప్పండి నాకు, పురాణ ఇతిహాసాల్లో ఎక్కడైనా ఇలాంటి సప్తగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంటూ ఉంటారు కదా, అవి క్రియేట్ అయినప్పుడు ఏమైనా జరిగాయా? ఏమైనా ఉదంతాలు ఉన్నాయా హిస్టారికల్ గా, మైథలాజికల్ గా? ఒక చిన్న విషయం మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు ఒక్కొక్క గ్రహ ప్రభావం ఇంకొక గ్రహం మీద ఒకలా ఉంటుంది. సార్ ఇందాక చెప్పారు, దాన్ని క్యాల్కులేట్ చేయొచ్చు అని కూడా చెప్పారు. ఆకర్షణ శక్తిని క్యాల్కులేట్ చేయొచ్చు. దట్ ప్రభావం అంటే మీన్ ఇంపాక్ట్. అదే ప్రభావం వేరు, ఆకర్షణ శక్తి వేరు. గురుత్వాకర్షణ శక్తి, ఆకర్షణ శక్తి ప్రభావం కాదా? ఆకర్షణ శక్తి ప్రభావం కాదా? ఇట్ ఈస్ కాల్డ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇట్ ఈస్ క్యాలిక్యులేటబుల్. ఎస్. సో మ్యూచువల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు. తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది. ఈ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ భూమి, చంద్రుడిని తీసుకుంటే ఈ 5 పాయింట్ల దగ్గర న్యూట్రలైజ్ అవుతాయి. అది లగ్రాంజియన్ పాయింట్ అంటారు. ఆ న్యూట్రలైజ్ అయిన దగ్గర పాయింట్ దగ్గర ఏదైనా వస్తువుని పెడితే త్రిశంకులాగా ఉంటుంది, ఎక్కడికి తిరగడవాడు. ఓకే, అలాగే సూర్యుడు, భూమి తీసుకుంటే వీళ్ళిద్దరు ఆకర్షణ శక్తి ఎక్కడ న్యూట్రలైజ్ అవుతుందో కూడా ఒక 5 పాయింట్లు ఉంటాయి. దాన్ని కూడా లగ్రాంజ్ పాయింట్స్ అంటారు. ఈ సూర్యుడిని అబ్జర్వ్ చేయడానికి ప్రత్యేకంగా ఒక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ ఇంకేదన్నా పెట్టినప్పుడు ఈ లగ్రాంజ్ పాయింట్ దగ్గరే పెడతారు. కారణం ఏంటంటే ఇది ఏ ఆకర్షణ శక్తికి లోబడి అటు ఇటు ప్రయాణం చేయలేదు. ఇది ఒక జామెట్రీ లాగా తిరుగుతూ ఉంటుంది. అందువలన అక్కడ త్రిశంకు పాయింట్ దాకా ఉండి ఆ ప్రయోగశాల అక్కడి నుంచి ఇటు సూర్యుడిని గమనించటం కానీ, మిగతా లెటసే గ్రహాలను కానీ నక్షత్రాలను గమనించడం కానీ చేస్తూ ఉంటుంది. కాబట్టి గాట్ యువర్ పాయింట్. ప్రముఖ జ్యోతిష్య పండితులు చంద్రశేఖర్ శర్మ విజయవాడ నుంచి ప్రస్తుతం మనకి ఈ విషయంపై మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ శర్మ గారు, డిబేట్ మీరు చూస్తూ ఉంటుంటారు, ఏదైనా పాయింట్ ఉందా మీకు? డిబేట్ లో ఉన్న పండితులు, శాస్త్రవేత్తలందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఈ రోజున ఖగోళంలో జరుగుతున్న వింతని జ్యోతిష్ శాస్త్రానికి సమన్వయం చేయకూడదని నేను భావిస్తున్నాను. అక్కడ ఉన్న పండితులు అనంత్ గారు కూడా అదే మాట చెప్పి ఉన్నారు. ప్రధానంగా 2 గ్రహాలు కలిసినప్పుడు ఒక ఫలితాలు ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. అట్లాగే మొన్న జరిగిన కరోనా సమయంలో కూడా మకర రాశిలో ఉన్న శనేశ్వరుడు, కుజుడు, గురుగ్రహములు కలవటం వల్ల వ్యాధి వస్తుంది అని చెప్పి ఉన్నారు. ఈ గ్రంథాల్లో ఉన్నదండి మాట. అంటే వాయుతత్వ రాశిలో ఉంది కాబట్టి వాయువుకు సంబంధించిన వ్యాధి వచ్చి రావడం మనం చూసాము. అట్లాగే రాబోయే మార్చి 30వ తారీఖు కూడా విశ్వావసు నామ ఉగాది పర్వదినం నాడు అష్టగ్రహ కూటమి లేదా షష్టగ్రహ కూటమి వచ్చినట్లుగా మేము గమనించాము. ఆ ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తదుపరి కార్యక్రమాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఈ రోజున ఉన్న గ్రహస్థితి వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు, ఎటువంటి శుభ ఫలితాలు ఉండవు, సామాన్యంగానే ఉంటుంది. ఓకే, అయితే దీన్ని కూటమిగా చూస్తారా మీరు? లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక యాక్సిస్లో కూడా రావట్లేదన్న డిబేట్ మీద ఎక్కువగా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది, చూశారు మీరు. దీన్ని ఒక కూటమిగా చూడాలా? ఓకే, ఇప్పుడు జనరల్లీ కూటమిలు కట్టినప్పుడు ఏదైనా ఉపద్రవాలు జరిగే అవకాశం ఉంది, సంకేతాలు వస్తాయి, లేకపోతే అరిష్టాలు జరుగుతాయి అన్న మాటల్లో ఏమైనా వాస్తవం ఉందా? అది ఇక్కడ అన్వయించకూడదా అసలు? ఖచ్చితంగా అండి, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వాస్తవానికి దగ్గరగా ఉండటం అనేది సంహిత గ్రంథాల్లోనే ఉంది. ఆ విషయాన్నే మేము గ్రంథపట్టణం చేసి పంచాంగాల్లో రాస్తూ ఉంటామండి. ఓకే, ఈ యొక్క గ్రహాలు కలవటం వల్ల ప్రపంచంలోని
వాతావరణానికి ఈ రోజు గురించి సంబంధించి, ప్రస్తావించారు. మానవుడి జీవితానికి సంబంధించి వర్షాలు, కరువులు, వాతావరణ మార్పులు, సామాజిక పరంగా ఉండే విషయాలు, యుద్ధాలు, ఆర్థిక అస్థిరత మొదలగు విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో నిజంగా ఈ సంహితలు ఇప్పుడు నిజానికి సంహితలు బృహత్ సంహిత అలా ఒకటో రెండో తెలుగులో ఉన్నాయి. నిజంగా ఈ సంహితలు అందరూ అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారా? దాని అనుభవంలో చూస్తున్న వాళ్ళు ఉన్నారా? దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే విస్తృతమైన ప్రచారం జరిగిపోతుంది. ఇలాంటిది ఏదైనా ఒక వార్త రాగానే పుంఖానుపుంఖాలుగా పేజీలు వెబ్సైట్లోనూ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లోనూ వచ్చేసి ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, ఈ పరిహారం చేయండి, ఆ పరిహారం చేయండి, ఇట్లా చెప్తూ ఉన్నారు కదా. వాటికి ఏం చెప్తారు? ఇక్కడ చిన్న మాట. దానికి ఒకటే ఒక సమాధానం చెప్తానండి. మెరుగైన సమాజం కోసం పాటుపడే టీవీ9 అందుకే ఈ కార్యక్రమం పెట్టింది. ఆ ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమం పెట్టింది కాబట్టి ఇది చూసి వాస్తవాన్ని తెలుసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆ ప్రయత్నమే ఇది. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ శర్మ గారు ఫోన్ లైన్లో మాకు అందుబాటులో వచ్చి మాట్లాడేందుకు.